ఆ వైబ్ తెలంగాణలో అక్కడ మీరు ఆల్మోస్ట్ నేను ఫ్రాంక్గా ఒక మాట చెప్పాలంటే స్లాంగ్ డిఫరెన్స్ తప్ప పద్ధతులు చిన్న చిన్న డిఫరెన్స్ తప్ప ఆంధ్ర ఊరు ఎలా ఉంటుందో తెలంగాణ ఊరు అలా ఉంటుంది. జస్ట్ వీళ్ళు కారం ఎక్కువ వేస్తారు, వాళ్ళు కారం తక్కువ వేస్తారు అంతే. స్లాంగ్ తక్కువ అంతే. ఇట్స్ ద సేమ్, ఎమోషన్స్ ఆర్ ద సేమ్, ఫీలింగ్స్ ఆర్ ద సేమ్. వాళ్ళు కొంచెం దురుసుగా చెప్తారు, వీళ్ళు కొంచెం అండి యాడ్ చేస్తారు అంతే. వీఆర్ ద సేమ్. అది. సో మీకు ఆ ఊర్లో అన్ని రోజులు షెడ్యూల్ చేశారు కాబట్టి ఎట్లా అనిపించింది ఆ ఊర్లో ఉండడం, తెలంగాణ ప్రాంతంలో ఉండడం, పక్క విలేజ్లో ఉండడం? ఎందుకంటే ఇన్ని రోజులు సిటీలో ఉన్నారు, మీరు సీరియల్స్లో బిజీగా ఉన్నారు, సినిమాలో బిజీగా ఉన్నారు, ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు, ఇదంతా లైఫ్ స్టైల్ డిఫరెంట్ కదా. సో ఆ దర్పల్లిలో ఉన్నారు, ఎట్లా అనిపించింది ఫీలింగ్ రవికృష్ణ? డెఫినెట్గా బాగుంటుంది. అంటే చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మండువాలు ఇల్లు ఇలా చూశాను. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో ట్రావెల్ అవుతాం, వాళ్ళని చూసి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఒక ప్రాపర్ ఊర్లో అవన్నీ గ్రాప్ చేయడానికి కానివ్వండి, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా హార్ట్ అండ్ సోల్ ఉంటుంది, అది జెన్యూన్ అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా మంది చాలా వెల్కమింగ్ గా మాట్లాడతారు. ఫిల్టర్స్ ఫిల్టర్ ఉండదు. సో అవన్నీ నేర్చుకుంటానికి హెల్ప్ అయింది అనమాట మాకు. దేర్ వాజ్ ఎ సీన్ వేర్ మేము పిల్లా సాంగ్ చేస్తున్నప్పుడు పిల్లా సాంగ్ ఎండింగ్కి అప్పటికప్పుడు ఐ హ్యాడ్ టు డూ కాస్ట్యూమ్ చేంజ్. మా క్యారవాన్ ఎక్కడో ఉంది, అక్కడ బయట ఆంటీలందరూ నించొని దేవర్ వాచింగ్ ద సాంగ్ షూట్. ఓకే, ఇలా ఆంటీ వంక చూసి, ఆంటీ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా, రామ్మా అన్నారు. అంతే, నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసా. అంత వెల్కమింగ్ స్వీట్ చిల్ పీపుల్.